దేవునికి స్తోత్రం. మన ప్రియ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, భారతదేశంలో కొన్ని అడవులలో ఇటువంటి ఆదిమ మానవుడు నివసించినటువంటి గుహలు ఉన్నాయి. బైబిల్ క్రోనాలజీ ప్రకారం మనం చూస్తే నోవాహు జలప్రలయం తర్వాత ఈ భూప్రపంచం మీద మానవుడు విస్తరించినట్లుగా మనకు తెలుసు. అయితే నోవాహు సంతానమైనటువంటి ఏపేతు, హాము, షేము అనేటువంటి ముగ్గురు కుమారుల సంతానము ఈ భూప్రపంచం మొత్తం విస్తరించినట్లుగా మనం చూస్తాం. అయితే యాపేతు యొక్క సంతానమేమో ఐరోపా ఖండంలో, మరి తర్వాత షేమి యొక్క సంతానమేమో ఆసియా ఖండంలో, హాము యొక్క సంతానము ఆఫ్రికా ఖండంలో మానవుడు విస్తరించాడు. మానవుడు విస్తరణ క్రమంలో అనేక దట్టమైనటువంటి అరణ్యాలు, అప్పట్లో అరణ్యము, భూమి మొత్తము అరణ్యంతో కప్పబడి ఉంది కాబట్టి అరణ్యంలో మానవుడు నివసిస్తున్నటువంటి కాలంలో ఆ కాలాన్ని ప్రాచీన రాతి యుగం అని పిలుస్తారు. ఈ ప్రాచీన రాతి యుగంలో మానవుడు ఈ విధంగా తనను తాను ఆ క్రూర జంతువుల నుంచి రక్షించుకోవటానికి ఇలా నిర్మించినటువంటి పటిష్టమైనటువంటి గుహలలో మానవుడు నివసించినట్లుగా మన ప్రజలు అంటున్నారు. వీటిని మన ప్రజల భాషలో అంటారు, వీటిని రాక్షస గుళ్ళు అని అంటారు. అయితే బైబిల్ ప్రకారం చూస్తే రాక్షసులు అనేవారు కాదులే, కానీ ఇది ప్రాచీన కాలంలో ఆదిమ మానవుడు జంతువుల నుంచి తనను తాను రక్షించుకోవటానికి ఏర్పరచుకున్నటువంటి గుహలు, అంటే ఇంటి నిర్మాణం. ఆ రోజులలో మరి చుట్టూ ఉన్నటువంటి ఆటవిక జంతువులు, క్రూరమైనటువంటి జంతువులు, చిరుతపులులు, పులులు, సింహాల నుంచి తనను తాను రక్షించుకోవటానికి ఈ విధంగా పటిష్టంగా ఇగో అడ్డు వరుసలో రాళ్ళు వేశారు. అడ్డు వరుసలో రాళ్ళు వేసి పైన ఒక బలమైనటువంటి పలసటువంటి వెడల్పాటువంటి రాయిని వేశారు. దీని మీద గోడ ఆకారంలో చుట్టూ రాళ్ళు ఏర్పరిచి ఈ విధంగా ఇది ద్వారం. ఈ ద్వారాన్ని ఈ లోపలికి వెళ్ళి లోన నివసిస్తున్నటువంటి కుటుంబంతో సహా ఇందులోకి వెళ్ళి లోపల ఈ రాయిని వేసుకొని అందులో నివసించేవారు. రాత్రిపూట జంతువుల నుంచి వెళ్ళి తమను తాను రక్షించుకోవటానికి వారు జంతువులు చాలా భయంకరమైనటువంటి జంతువులు అప్పట్లో ప్రాచీన రాతి యుగ కాలంలో నివసించేటివి కాబట్టి మానవుడు తనను తాను రక్షించుకోవటానికి ఈ విధంగా పటిష్టమైనటువంటి గుహలు ఇక్కడ చూస్తున్నారు కదా. ఒక రాయి, ఒక నిలువు రాయి ఏమో గోడకి ఏర్పరచుకున్నారు. తర్వాత పైన కూడా ఎంత అసలు ఈ రాయిని ఏ విధంగా వారు పైన పెట్టారో అర్థం కావటం లేదు, కానీ ఇంత బలమైనటువంటి రాయిని, ఇంత బలమైనటువంటి కొన్ని టన్నుల బరువు ఉన్నటువంటి రాయిని చూడండి. చాలా చాలా రాయి, చాలా పెద్ద రాయి. ఈ పెద్ద రాయిని ఏ విధంగా, చాలా విశాలంగా ఉంది ఈ రాయి. కేవలం ఒకటే రాతిని, ఇంత పెద్ద రాతిని బల్లపరుపు ఆకారంలో చెక్కి మరి ఈ రాయిని ఈ చుట్టూ అడ్డంగా వాల్ లాగా, ఒక ప్రొటెక్షన్ వాల్ లాగా నిర్మించినటువంటి రాళ్ళపైన చాలా ఒక స్లాబ్ వలె వారు వేశారు. ఈజిప్ట్ పిరమిడ్లు మనం చూస్తూ ఉన్నాం. ఈజిప్ట్ పిరమిడ్లు చాలా కొన్ని వేల టన్నుల బరువు ఉన్నటువంటి రాళ్ళని అంత పైకి ఏ విధంగా తీసుకువెళ్ళారో, ఆ రోజులలో ఆదిమ మానవుడు ఉపయోగించినటువంటి టెక్నాలజీని చూస్తే ఈ రోజుకి కూడా శాస్త్రవేత్తలు చాలా ఆశ్చర్యపోతున్నారు. ఇది కూడా చాలా మందటి రాయి, దరిదాపుగా 2 జానల వెడల్పు మందం కలిగినటువంటి రాయి, చాలా వెడల్పు ఉంది. ఈ వెడల్పు రాయిని వారు అసలు ఏ విధంగా నిర్మించారు, చుట్టూ కూడా ప్రొటెక్షన్ వాళ్ళు కూడా వారు ఏర్పరిచి ఉన్నారు. ఇగో ఇట్లా రాళ్ళు ఇవన్నీ ధ్వంసమైపోయాయి. వీటన్నింటినీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు రాళ్ళని కొట్టి ఇంటి నిర్మాణాలకు వాడుకున్నట్లుగా మనం తెలుసుకొని ఉన్నాం. దీని చుట్టూ కూడా ప్రొటెక్షన్ వాళ్ళు ఏర్పరచుకున్నారు. వారి యొక్క పిల్లలు ఆడుకుంటానికి అనుకుంటా ఆ విధంగా ప్రొటెక్షన్ వాళ్ళని. ఇదంతా కూడా ఒక సముదాయం, ఇదంతా గుహల సముదాయం. ఇదిగో ఇటు ఒక గుహ, ఈ గుహ కూడా చాలా ధ్వంసమైపోయింది. ఈ గుహను కూడా మనం చూస్తే మరి ఇందులో కూడా అవశేషాలు ఉన్నాయి. ఇది ఒక సైడ్ మొత్తం కూడా ధ్వంసమైపోయింది, ఈ రాయినంతా పగలగొట్టేశారు. ఇక్కడ మనం చూస్తే ఇగో ఇక్కడ మీరు చూడవచ్చు, ఇది వాళ్ళు ఆదిమ మానవుడు ఏర్పరచుకున్నటువంటి గోళం. ఈ గోళం చెప్పట్రా, ఈ గోళం చూడండి. ఈ గోళం కూడా చిన్నపాటి గోళము. ఇందులో వాటర్ని నింపుకొని వారు నీటి అవసరతల కొరకు ఈ యొక్క గోళాన్ని వారు చెక్కుకున్నారు.
అదేవిధంగా సైడు ఓపెన్ ప్లేస్. దాంట్లో కూడా వాస్తవానికి ఇందులో వారి యొక్క నివాస యోగ్యానికి సంబంధించినటువంటి అనేక వస్తువులు ఉండవచ్చు. అవన్నీ కూడా ధ్వంసమైపోయాయి. కేవలం మనకు ఒక ఆనవాళ్ళుగా ఇగో చుట్టూ ఆ గోడ చూడండి, ఆ రాయి చూడండి ఎంత అసలు పల్సటి రాయి. ఆ రాయి ఇటు వాలు, దీని మీద ఈ రాయి, ఇంత పెద్ద రాయి, పటిష్టమైనటువంటి రాయి. ఇందులో గోళం కూడా లోపలే ఏర్పరచుకున్నారు. ఎందుకంటే లోపలనే నీటి వస్తువుల కోసము బయటికి మధ్యరాత్రి వేళ బయటికి రావాలంటే చాలా కష్టం కాబట్టి బయట జంతువులు ఉండవచ్చు కాబట్టి వారు ఈ విధంగా పటిష్టమైనటువంటి నిర్మాణాన్ని వారు ఏర్పరచుకున్నారు. ఈ గుహను చూడండి, ఈ గుహ ఇటు సైడ్ మొత్తం ధ్వంసం అవడంతో మనకి లోపల ఉన్నటువంటి గోళం కనిపిస్తుంది. నీటి వసతి కోసము పాత్ర, అది కూడా రాతి పాత్ర, బలమైనటువంటి రాతి గోళం వారు నిర్మించుకొని ఉన్నారు. మనం ఈ యొక్క ఆనవాళ్ళు మనం చూస్తే బైబిల్ యొక్క చరిత్రను ఇంకా క్షుణ్ణంగా మనం తెలుసుకునవచ్చు. ఇదంతా కూడా ఒక ఆదిమ మానవుని యొక్క నివాస సముదాయం. ఇది ఒక గుహ. ఈ గుహ చుట్టూ కూడా దీని కూడా పటిష్టమైన నిర్మాణమే. అసలు ఎంత ఆశ్చర్యకరంగా నిర్మించారు. అసలు పైన అంత బండ, వారు ఈ చుట్టూ ఇవన్నీ రాళ్ళు. ఈ రాళ్ళను కూడా చుట్టూ వృత్తాకారంలో వారు నిర్మించుకున్నారు. ఈ రాళ్ళ మీద ఇంత ఎత్తు వాళ్ళు ఉండవచ్చు. వృత్తాకారంలో చుట్టూ ఈరోజు అయితే మనము ఇల్లు నిర్మించుకున్న తర్వాత ఏ విధంగా మనము ప్రహరీ గోడ నిర్మించుకుంటామో అదేవిధంగా వీరు కూడా ప్రహరీ గోడ నిర్మించుకున్నట్లుగా ఆనవాళ్ళు మనం చూస్తున్నాం. చూడండి, ఇదంతా కూడా ప్రహరీ వాల్ తిరిగా. ఈ యొక్క వాల్ చూడండి, వాల్ ఒక బేస్. దీని మీద ఉన్నటువంటి రాళ్ళన్నీ కూడా ధ్వంసమైపోయాయి. చాలామంది ఇంటి నిర్మాణాలకు వాడుకున్నారు. ఇది ద్వారం. ఈ గృహాన్ని మనం చూస్తూ ఉన్నాం. గుహ చుట్టూ కూడా రాళ్ళు ఏర్పరిచారు. ఇది ద్వారబంధానికి కూడా వేసుకోవటానికి రాతి నిర్మాణమే ఉంది. చిన్న రాయిని, పలచటి రాయిని చెక్కి ద్వారబంధం తలుపు వేసినట్లుగా ఆ రాయిని వేసుకున్నారు. చుట్టూ ఇదంతా కూడా ప్రొటెక్షన్ వాల్. ఎంత అసలు ఆ రోజులలో కూడా ఆదిమ మానవుడు ఎంత టెక్నికల్గా, ఎంత టెక్నాలజీని ఉపయోగించి జీవించాడో ఈ గుహలను చూస్తే మనకు అర్థమవుతుంది. వాస్తవానికి ఇక్కడ ఈ కింది ప్రాంతంలో ఒక తోగు ఉంటుంది. ఈ తోగు ఎప్పుడు కూడా జలాలు ఉబికేటువంటి ఒక నీటి ప్రదేశం కాబట్టి పురాతన కాలంలో ఇక్కడ నీటి వసతి ఉన్నది. కాబట్టి ఈ నీటి వసతి ప్రాంతంలో మానవుడు నివాసం ఏర్పరచుకున్నట్లుగా మనం ఊహించవచ్చు. ఎందుకంటే ప్రాచీన కాలం నుంచి కూడా మానవుడు ఈ భూమి మీద విస్తరించినది మొదలుకొని మొట్టమొదటిగా ఎక్కడైతే నీటి వసతులు, అంటే ఎక్కడైతే నదులు ప్రవహిస్తున్నాయో, నదుల నీళ్లు సారవంతమైనటువంటి నేలలు ఎక్కడైతే ఉన్నాయో, నీటి వసతి ఎక్కడైతే ఉందో అక్కడ నాగరికతను ఏర్పరచుకున్నట్లుగా మనం చరిత్రలో చూస్తాం. మొట్టమొదట మెసొపొటేమియా నాగరికత, అబ్రహాం పితరులు నివసించినటువంటి మెసొపొటేమియా నాగరికత అనేది యూఫ్రటీస్, టైగ్రీస్ నదుల మధ్య సారవంతమైనటువంటి నేల కలిగినటువంటి ఆ ప్రాంతంలో మొట్టమొదటి ప్రపంచంలో అతి పురాతనమైనటువంటి నాగరికత అయినటువంటి మెసొపొటేమియా నాగరికత యూఫ్రటీస్, టైగ్రీస్ నది ఒడ్డున మధ్య. ఆ తర్వాత ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధిగాంచినటువంటి ఈజిప్టు నాగరికత కూడా నైలు నది ప్రవాహము ఒడ్డున సారవంతమైనటువంటి సారవంతమైనటువంటి నేలలు కలిగినటువంటి ఆ ప్రాంతంలో ఈజిప్టు నాగరికత వర్ధిల్లినట్లుగా మనం చూస్తాం. భారతదేశంలో కూడా ఆ విధంగా ఏలామీయులు అనేటువంటి ఏలాము యొక్క సంతతి భారతదేశానికి వచ్చి ఇక్కడ సింధు నాగరికత ప్రజలు సింధు నది ఉపనది అయినటువంటి రావి, సట్లెజ్, జీలం వంటి ఉపనదుల ఆ ప్రాంతంలో సారవంతమైనటువంటి నేలలు కలిగినటువంటి ఆ ప్రాంతంలో నివాసము ఏర్పరచుకొని నాగరికతను డెవలప్ చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రపంచ చరిత్ర మనకు తెలియాలంటే ఇటువంటి ప్రాచీనమైనటువంటి నిర్మాణాల యొక్క ఆకృతి, వారు నివసించినటువంటి జీవన శైలి కూడా మనం తెలుసుకోవాలి. సింధు నాగరికత ప్రజలు అక్కడ నాగరికతను డెవలప్ చేసుకుంటున్నటువంటి కాలంలోనే కొంతమంది ప్రజలు దక్షిణ భారతదేశం వైపు వచ్చి ఈ అడవులలో ఎక్కడైతే నీటి వసతులు ఉన్నాయో ఆ ప్రాంతాలలో నివాసాలు ఏర్పరచుకొని ఈ విధంగా ఆ రోజులలో అత్యంత పురాతనమైన క్రీస్తు పూర్వం ఇంచుమించు 2600 2800 కాలంలో, అంటే అప్పుడు ఈ అడవి అంతా ఇంకా దట్టంగా ఉండి ఉంటుంది.
క్రూరమైనటువంటి జంతువులు ఉండి ఉండవచ్చు. కాబట్టి మానవుడు ఈ విధంగా పటిష్టంగా తాను రాతి గృహలు నిర్మించుకొని ఆ రాతి గుహల్లో నివాసం ఉంటున్నట్లుగా మనం చూస్తాం. ఇది కూడా ఒక అందమైనటువంటి నిర్మాణం. ఈ గుహ కూడా చాలా అందంగా ఉంది. చాలా విశాలమైనటువంటి రాయి. ఏ విధమైనటువంటి 2 పగులు రాయి కాదు, ఇదంతా ఒకటి రాయి. ఈ రాయిని చుట్టూ ప్రహరీ లాగా నిర్మించి ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక గృహం ఇది. ఈ గృహం కూడా పూర్తిగా జంతువులు అవి ఇవి అని అన్నీ ఇక్కడ పడుకొని ఈ గుహని మొత్తం కూడా ధ్వంసం చేసేసాయి. ఇది ద్వారబంధం. ఈ ద్వారానికి రాయి కూడా ధ్వంసం అయిపోయి ఉండవచ్చు. ఇది ద్వారాన్ని మూసుకొని నైట్ పూట మానవుడు ఈ విధంగా గుహలలో నివసించి ఉండవచ్చు. ఈ విధంగా ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడు, చరిత్రను మనం చాలా క్షుణ్ణంగా తెలుసుకున్నట్లయితేనే బైబిల్ యొక్క చరిత్ర మనకు అర్థమవుతుంది. ఇవన్నీ కూడా ఒక ధ్వంసమైపోయినటువంటి ఆదిమ మానవుని యొక్క నివాస స్థలాలు. ప్రజలు అంటారు చాలామంది వీటిని రాక్షస గుహలు అని పిలుస్తూ ఉంటారు. కానీ వాస్తవానికి అత్యంత ప్రాచీన యుగానికి చెందినటువంటి ఆదిమ మానవుడు నివసించినటువంటి గుహలు ఇవి. ఈ గుహ మాత్రం పూర్తిగా ధ్వంసమైపోయింది. చుట్టూ ఉన్నటువంటి ప్రహరీ కొంచెం ఉన్నది. ఈ గుహ పూర్తిగా ధ్వంసమైపోయింది. ఇక్కడ ఇంకా చాలా గుహలు ఉన్నాయి. ఈ గుహలన్నిటినీ ఒక నివాస సముదాయంగా ఇదొక గుహ. ఈ గుహ కూడా పూర్తిగా కొంచెం ధ్వంసమైపోయింది. ఇక్కడ ఇది గుహ కూడా చూడండి, ఇది కూడా సేమ్ నిర్మాణం, అటువంటి నిర్మాణమే. కాబట్టి మొట్టమొదట భారతదేశానికి వచ్చి యాలాము సంతతికి సంబంధించినటువంటి ప్రజలు ఇక్కడ నివసించారు. ఇక్కడ నివాసము ఏర్పాటు చేసుకున్నారు. ఆదిమ మానవుడు మనం చదువుతూనే ఉంటాం, మన పుస్తకాలలో మనం చదువుతూ ఉంటాం. ఆదిమ మానవుడు చెట్ల మధ్య గుహలలో లేకపోతే రాతి గుహలలో నివసించేవాడు అని మనం చదువుకొని ఉన్నాం. అది వాస్తవానికి ఆదిమ మానవుడు ఇటువంటి రాతి గుహల్లోనే నివసించి ఉండవచ్చు. కాబట్టి చరిత్ర అనేది చాలా క్షుణ్ణంగా మనం తెలుసుకుంటేనే మనకు అర్థమైపోతుంది. ఇది మొత్తం కునిగిపోయింది. ఇటు సైడు రాళ్ళు నిలబడి ఉన్నాయి, అటు రాళ్ళు కృంగిపోయాయి. కాబట్టి ఈ గుహ పూర్తిగా కృంగిపోయింది, పడిపోయింది, భూమికి పడిపోయింది. ఇక్కడ ఇంకో గుహ కూడా అటువంటి స్థితిలోనే శిథిలమైపోయింది. దీన్ని కూడా రాళ్ళు మొత్తం కొట్టివేశారు. ఇది కొంచెం చిన్న గుహ. చుట్టూ ప్రహరీ వాల్ నిర్మాణం శైలిని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా మానవుని యొక్క అత్యంత ప్రాచీనమైనటువంటి నివాస స్థలాలైనటువంటి ఈ గుహల్ని మనం చూస్తే ప్రాచీన కాలంలో మానవుడు తనను తాను రక్షించుకోవటానికి ఇంత పటిష్టమైనటువంటి గుహలను నిర్మించుకొని ఉన్నాడు. ఆదిమ మానవుని ఏ నిర్మాణమైనా మనం చూస్తే ఆశ్చర్యకరం. అనేక గుహలలో చిత్రకళలు వేశారు. వారు ఉపయోగించినటువంటి ఎల్లోరా గుహలు లేకపోతే అటువంటి గుహలలో వారు ఉపయోగించినటువంటి ఆ బొమ్మలు ఇప్పటికి కూడా చెక్కు చెదరకుంటూ ఉన్నాయి. ఇది ఒక గుహం. ఈ గుహ కూడా శిథిలమైనటువంటి పోయినటువంటి పరిస్థితిలో ఉన్నది. అక్కడ ఒక గుహ ఉంది. ఆ గుహను కూడా మనం చూద్దాం. ఎందుకంటే మనం చరిత్రను మనం తెలుసుకోవాలి అంటే చారిత్రక ఆనవాళ్ళు కూడా మనం తెలుసుకోవాలి. ఏ కాలంలో నివసించి ఉండవచ్చు అనేది కూడా మనం తెలుసుకోవాలి. ప్రాచీన కాలంలో, పెలియోలిథిక్ కాలంలో, ప్రాచీన రాతి యుగపు కాలంలో మానవుడు గుహల్లో నివసించేవాడు అని మనకు చరిత్ర వివరిస్తుంది. ఇది కూడా చిన్నపాటి గుహ. ఇది కొంచెం చాలా చిన్నది. చుట్టూ కూడా రాళ్ళు ఉన్నాయి. రాళ్ళ మీద చిన్న రాయి. ఇది కూడా పూర్తిగా డౌన్ అయిపోయింది, ధ్వంసమైపోయింది. ఇక్కడ కూడా మనం చూస్తున్నాం చుట్టూ రాళ్లతో ఏర్పరచుకొని ఇదంతా కూడా గుహ ఏర్పరచుకున్నటువంటి వాల్ అయి ఉండవచ్చు. ప్రొటెక్షన్ వాల్ ఇంచుమించుగా ఇంత హైట్ ఉండవచ్చు. కాబట్టి ఇప్పుడు పూర్తిగా ధ్వంసమైపోయాయి. మానవుని యొక్క ప్రాచీన కాలంలో మానవుడు ఉపయోగించినటువంటి టెక్నాలజీ కూడా అత్యంత ఆశ్చర్యకరమైనది. ఇది కూడా మనం చూస్తున్నాం. ఈ గుహ కూడా ఇంచుమించుగా శిథిలమైపోయింది. ఇందులో ఏమైనా ఆనవాళ్ళు ఉన్నాయో చూద్దాం. ఇందులో కూడా ఏ విధమైనటువంటి ఆనవాళ్ళు లేవు. ఇది కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయింది. పైన కింద సైడ్ వాల్స్ కూడా కృంగిపోయాయి. ఇది కూడా పూర్తిగా డౌన్ అయిపోయింది. ఈ గుహ కూడా పూర్తిగా డౌన్ అయిపోయింది.
కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, మనము ఈ ఈ యొక్క రాతి గుహల్ని మనం చూస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే, ప్రాచీన కాలంలో మానవుడు తనను తాను రక్షించుకోవటానికి ఎండ నుంచెల్లి, చలి నుంచెల్లి, అదేవిధంగా జంతువుల నుంచెల్లి తనను తాను రక్షించుకోవటానికి ఈ విధమైనటువంటి భారీ రాళ్లతో కూడినటువంటి నిర్మాణాన్ని ఏర్పరచుకున్నాడు. మనకి చరిత్ర వివరిస్తున్న దాని ప్రకారం ప్రాచీన రాతి యుగంలో మానవుడు ఈ విధంగా రాతితో కూడినటువంటి గుహలలో నివసించేవాడు. ప్రాముఖ్యంగా భారతదేశంలో మానవుడు విస్తరించింది మనం చూస్తే ఎలాం సంతానమైనటువంటి, మనం చూస్తాం బైబిల్లో షేము సంతానమైనటువంటి ఎలాము, అషూరు మరియు ఆరాము, లూదు అనేటువంటి వాళ్ళు ఈ ఆసియా ఖండంలో విస్తరించారు. ఆసియా ఖండంలో భాగమైనటువంటి ఈ యొక్క భారతదేశానికి కూడా ఎలాము సంతతి ప్రజలైనటువంటి వారు ఈ భారతదేశంలో వలస వచ్చి ఇక్కడ అడవులలో ఈ విధంగా రాతి గుహలలో ఎక్కడైతే నీటి వసతులు ఉన్నాయో అక్కడ నివాసం ఏర్పరచుకొని అక్కడ నివసిస్తున్నట్లుగా మనకు తెలియజేస్తుంది. కాబట్టి మనము చరిత్రతో పాటు మనము బైబిల్లో ఉన్నటువంటి చరిత్రను టాలీ చేస్తే ఖచ్చితమైనటువంటి చరిత్ర మనకు తెలియపరచబడుతుంది. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇటువంటి వీడియోస్ మరి మేము ఇంకెన్నో చేయుటకు మా వీడియోని లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.